ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 5గురు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లాస్ స్పీకరా? వారిలో 2 సీనియర్ ఎమ్మెల్యేలు, 3 కొత్తగా ఎన్నికైన వారున్నట్లు తెలుస్తోంది. వీరి పోకడులు సరిగా లేవని, ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించుకోవటం లేదని వీరిపై విమర్శలున్నట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్సీ ద్వారా వచ్చిన నివేదికలను బట్టి తాను చెబుతున్నానని, మరోసారి గెలవాలంటే ఇప్పుడు పడుతున్న శ్రద్ధ సరిపోదని హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఎవరా ఎమ్మెల్యేలు, ఏంటా స్టోరీ? ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొత్తగా ఎన్నికైన 3 ఎమ్మెల్యేలు ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతే సరిపోతుందిలే, మన జీవిత లక్ష్యం నెరవేరింది అని అనుకుంటున్నారట. మరోసారి ఈ అవకాశం లేకున్నా ఇబ్బంది లేదనే భావనతో సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారట. ఒక ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఒక్కొక్క మండలాన్ని పంచుకుని ఇష్టం వచ్చినట్టు అవినీతికి పాల్పడుతున్నారట. ఆ ఎమ్మెల్యేకి అవగాహన లేకపోవడంతో ప్రతి పనికి ఓ ధర పెట్టి వసూలు చేసుకుంటున్నట్లు ఇంటెలిజెన్సీ నివేదికలు సీఎం చంద్రబాబుకిచ్చారట. మొదటి సంవత్సరం ఎన్నికల్లో ఖర్చు పెట్టింది మొత్తం వసూలు చేశారట. ఈ ఎమ్మెల్యేపై ద్వితీయ శ్రేణి నాయకులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారట. మరో ఎమ్మెల్యే కొత్తగా ఎన్నికయ్యారు. ఈ ఎమ్మెల్యే కార్యకర్తలను, నాయకులను పట్టించుకోవటం లేదు. తాము ప్రతి ఒక్కరిని డబ్బు పెట్టి కొన్నాం, నా ప్రాబల్యం వల్లే నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, ఎవరైతే నాకేంటి, డోంట్ కేర్ అంటూ వ్యవహరిస్తున్నారట. ఎన్నికల్లో టీడీపీ నేతలు, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలైనా తమ దగ్గర ప్యాకేజీ తీసుకుని పనిచేశారు. ఎవ్వరూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన దాఖలాలు లేవు. ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయికి మించిన ప్యాకేజీలు తమ దగ్గర వసూలు చేశారు. అలాంటప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇదే పాలసీ ఉంటుంది. నా డబ్బుతో నేను గెలుచుకున్నా, ఒకరితో నాకు ఏంటి పని అనే విధంగా వ్యవహరిస్తున్నారట. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి వేలకొక్కుతున్నారట. ఈ విషయం కాస్త అధిష్టానానికి చేరి నివేదికలు తెప్పించుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. మరో ఎమ్మెల్యే వేల కోట్ల రూపాయలు తన ఎన్నికల్లో దారపోస విదేశాల్లో సంపాదించి నియోజకవర్గ ప్రజలకు తన సంపాదనకు అప్పగించా. తాను పోగొట్టుకున్న డబ్బు ఇప్పుడే సంపాదించుకోవాలి, మరో అవకాశం లేదు అంటూ ప్రతి పనికి ఓ ధర పెట్టి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు సంస్థల ఆస్తులను లూటీ చేసి కొల్లగొడుతున్నారు. ఇటీవల కాలంలో కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికలు పుంకాలుగా వార్తలు ప్రచురించారు. ఈ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, బంధువులు ఇష్టం వచ్చిన రీతిలో దోచేస్తున్నారు. ఈ 8 నెలల్లోనే ఎన్నికలకు పెట్టిన మొత్తం ఖర్చు వసూలు చేసేశారు. ఈ నివేదిక సీఎం చంద్రబాబుకు చేరింది. సాక్షాత్తు ఆ పార్టీకి చెందిన రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే బండారాన్ని సీఎం ముందే బయటపెట్టారట. వీరిద్దరి మధ్యలో పెద్ద పంచాయతీయే జరిగినట్టు తెలుస్తోంది. ఇకపోతే 2 సీనియర్ ఎమ్మెల్యేల పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ఆ 2 సీనియర్ ఎమ్మెల్యేలు అక్రమ గ్రావెల్, అక్రమ ఇసుకలో అందవేసిన చేయగా మారారట. ఎక్కడ చూసినా దందాలు చేస్తున్నారట. పెన్నా నదిలో ఇసుక చేశారట. ఎక్కడ గ్రావెల్ కనబడితే అక్కడ అమ్మకాలు జరిపేసి కోట్ల రూపాయలు గడిస్తున్నారు. అధికారులను బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీరిని చూస్తే అధికారులు బెంబేలెత్తిపోతున్నారట. తమ ఉద్యోగాలకు ఎక్కడ ఎసురు వస్తుందని బెంబేలెత్తిపోతుంటున్నారట. ఈ 2 ఎమ్మెల్యేలకు మౌఖికంగా వార్నింగ్ ఇచ్చారట. ఈ ఎమ్మెల్యే ఒక మంత్రి ద్వారా కూడా సీఎంకు తనదేమీ లేదంటూ సిఫారసు చేయించుకున్నాడట. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం ససేమేరా అంటున్నారట. ఈ ఎమ్మెల్యేలకు 1-2 సార్లు వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. మరో ఎమ్మెల్యే తన సామాజిక వర్గానికి చెందిన వారి చేత సిఫారసులు చేయించుకుంటున్నారట. ఈ 5గురు ఎమ్మెల్యేలు రకరకాల వ్యవహారాలు చేస్తూ పార్టీకి చెడ్డ పేరు తెచ్చారని, 8 నెలలకే ఇంత చెడ్డ పేరేంటని సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ 5 అసెంబ్లీ స్థానంలో ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ ఎప్పుడు ఎన్నిక పెట్టినా గెలుస్తుందన్న భావనతో ఇంటెలిజెన్సీ నివేదికలో తేలినట్టు సమాచారం ఉంది. ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎమ్మెల్యేలు మనస్సు మార్చుకొని ద్వితీయ శ్రేణి నాయకులను దగ్గరకు తీసుకోవాలని సీఎం హితవు పలికినట్టు సమాచారం. వీరిని త్వరలో ఒక్కొక్కరితో పిలిచి మాట్లాడుతామని ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.